సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరు కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం చేస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 83వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. వచ్చియున్నంతనే వాణినా గోత్రేషుడే గతమున దివ్య దృష్టి చూచి ఇంతకమున్నితండెంతయున్నా సతించే పట్టుకొన్నట్టి పాపహారి నా విధి వశమున నాకు సంప్రాప్తించనని మదియందున హర్షమంది. ఈవరునిప్పుడే మృత్యులార విశారదులైన వారు కారాగృహమున అని ఆనతి నిడినగాంచి దక్షిణంబున సారంగధరుని వెంబడించుకుని పోయివారునట్లేడించి కానున్న పని కాక ఆగబోనే. ఇందులో శివపరంగా కథని మనం చెప్పుకున్నాం. చంద్రుడి పరంగా ఈ కథని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. శివపరంగా కథ కొంత నడిచింది, ఆ రోజున కంప్లీట్ కాలేదు. చంద్రుడి పరంగా సారంగధర పరంగా కూడా కావాల్సినటువంటి కథని మనం ఆ రోజున సాగలేదు, సమయం అయిపోవడంతో. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూద్దాం ఒకసారి. వచ్చియున్నంతనే వానినా గోత్రేషుడే గతమున దివ్య దృష్టి చూచి ఇంతకమున్ని తండెంతయునా సతించే పట్టుకొన్నట్టి పాపహారి నా విధి వశమున నాకు సంప్రాప్తించనని మదియందున హర్షముంది. ఈవరునిప్పుడే విశారదులైన వారు కారాగృహమున విడిచిరందని ఆనతి నిడినగాంచి తక్షణంబున సారంగధరుని వెంబడించుకొని పోయి వారట్లేడించి వచ్చిన కానున్న పనిగా కాగబోనే. శీర్షపద్యంలో సాధారణంగా వర్ణనలు ఎక్కువ చేస్తుంటారు. ఈయన కథను నడిపాడు. ఇందులో చంద్రుడి పరంగా చూసినప్పుడు వచ్చియున్నంతనే వానిని ఆ గోత్రేషుడు ఏకతమ్మున దివ్య దృష్టి చూచి. గోత్రేషుడు అంటే శివకథలో హిమవంతుడు అని చెప్పుకున్నాం. ఈ కథలో బృహస్పతి అని చెప్పుకోవాలి. ఆ గోత్రేషుడు ఏకతమ్మున దివ్య దృష్టి చూచి, ఆయన్ని ఒకసారి పైనుంచి కింద దాకా కూడా దివ్య దృష్టితోడు చూశాడు. ఏకతమ్మున దివ్య దృష్టి చూచి ఇంతకు మున్ని తండెంతయున్నా సతిని చేపట్టుకొన్నట్టి పాపహారి. వీడు ఎవరు? చంద్రుడు. ఆ సతి అయినటువంటి తారను నా సతిని చేపట్టుకొన్నట్టి పాపహారి. ఆమెని చెట్టపట్టుకున్నటువంటి పాపహారి అని, పాపం చేయటందు ఇష్టం కలిగిన వాడు అని, మనోహరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. పాపం చేయటం అందు పాపహారి అంటే, హారి అంటే మనోహరమైనటువంటి అని. ఇక్కడ హరించేవాడని కాదు, పాపహారి హరించేవాడని అర్థం కాకుండా హారి అన్నప్పుడు మనోహరమైనటువంటి వాడు, దుష్కృతాలను చేయటంలో ఒప్పినవాడు. ఇలా చంద్రుడు ఉన్నాడు. నా విధి వశమును నాకు సంప్రాప్తించాడు. నా కర్మపతి దొరికాడు అనుకున్నాడు.
అని మది అందున అహర్షముంది. ఇక్కడ హర్షము అహర్షము అని విడగొట్టుకోవాలి. శివ కథలో హర్షం అని చెప్పాము, ఈ కథలో అహర్షము అని చెప్పాలి. సంతోషం లేకపోవడం. మది అందున అహర్షం ఉంది, మనసులో కోపం కలిగి ఏం చేశాడు ఆయన? ఈ వరుని ఇప్పుడే పృథ్వులార విశారదులైన వారు గారా గృహమున విడుచురండని ఆనతినిడిన. అక్కడ ఉన్నటువంటి ఈ వరుని ఇప్పుడే భృత్యులారా, ఆయన దగ్గర పనిచేసేవాళ్ళని, విశారదులైన వారు కారా, మీకు ఆ మాత్రం నేర్పరితనం లేదా? గృహమున విడిచిరండని ఆనతినిడిన. ఆయన ఏం చేశాడంటే ఇంటి దగ్గర వదిలిపెట్టరండి అన్నాడు. అత్రి అనసూయల దగ్గర వదిలిపెట్టరామని. అత్రి అనసూయల కుమారుడు కదా ఆయన, కాబట్టి ఆయన గృహం దగ్గర వదిలిపెట్టరండి అని చెప్పి అన్నాడు. ఆనతినిడినగా అంచి తక్షణంబున. ఇలా ఎప్పుడైతే గురువు గారు ఆజ్ఞ ఇచ్చారో, బృహస్పతి గారు వెంటనే తక్షణంబున సారంగధరునే వెంబడించుకొని పోయి వారట్లడించి వచ్చిరి. అయితే సారంగధరుని తీసుకుపోయారు, అక్కడ వదిలిపెట్టి వచ్చారు, డించి వచ్చిరి. అహహా కానున్న పని కాక ఆగబోని. ఏ జరగాల్సిందో ఉందో అది జరుగుతుంది కదా, అదేమి ఆగదు కదా అని ఒక సమర్థన. ఈ రకంగా చంద్రుడి కథలో మనం చెప్పుకోం. సారంగధర కథకు వచ్చేసరికి సారంగధరుడి దగ్గర కూడా సారంగధరుడిని ఎక్కడికి పంపించారు? కారాగారంగా పంపించాడు. అదిగో మనం ఇప్పుడు ఆ కథలోకి వచ్చాం. ఆ కథలో ఏం చెబుతున్నాడు చూద్దాం. వచ్చి ఉన్నంతనే వాని నా గోత్రేషుడు. గోత్రేషుడు అంటే ఇక్కడ రాజు అని చెప్పారు, రాజరాజనగర్. ఏకదమ్మున దివ్య దృష్టి చూచి. సరే, దివ్య దృష్టితోటి అంటే దివ్యమైనటువంటి దృష్టితోటి చూచి, ఇంతకు మున్ని తండెంతయునా సతించే పట్టుకున్నట్టి పాపహారి. ఇక్కడ ఏం పెద్ద తేడా లేదు. ఇందాక చంద్రుడికి చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా నా భార్య అయినటువంటి చిత్రాంగిని పట్టుకున్నటువంటి పాపాలు చేసే దానిలో వీడు ఒప్పినవాడు అని. నా విధి వశమున నాకు సంప్రాప్తించనని మది యందు. అదిగో కర్మబుద్ధి వీడు నాకు దొరికాడు అనుకుంటూ అహర్షముంది. ఈ వరుని, ఇక్కడ కూడా అహర్షం అనే చెప్పాలి, సంతోషం కాదు. దుఃఖం పొంది బాధ పొంది అని చెప్పాలి. అహర్షము అంట. ఈ వరుని ఇప్పుడే మృత్యులారా, వీడిని ఇప్పుడే తీసుకెళ్లి విశారదులైన వారు కారాగృహమును విడిచిరండి అన్నాడు. విశారదులైన వారు కారాగృహమున విడిచిరండని ఆనతినిడిన. ఇక్కడ కారాగృహం అని విడగొట్టుకోవాలి. కారాగృహం అంటే జైలు, జైల్లో పడేసిరండి. విడిచిరండని ఆనతినిడిన కాంచి తక్షణంబున. అప్పుడే సారంగధరుని వెంబడించుకొని పోయి వారట్లడ్డించి వచ్చిరా. అట్లే వాళ్ళు కారాగారంలో సారంగధరుణ్ణి దించి వచ్చారట. కానున్న పని కాక ఆగబోనే అంటున్నాడు సమర్థన. జరిగేది ఏదో జరుగుతుంది కదా, జరగకుండా మానదు కదా అని. అంత నిట్లో ఉంట తెలిసి రత్నాంగి సునఖతార శుభరూపమేనక తనదు విభుని మనసు మరలింపలేక నర్మ సఖిజీరి ఆత్మజాతి వహించి ఇట్లా అనుచువలికే. ఇలా గృహంలో దించి వచ్చిందేమో చంద్రుడిని. ఇక్కడ సారంగధరుని అయితే జైల్లో దించి వచ్చారు. ఈ కథంతా అయిన తర్వాత ఇట్లా ఊట తెలిసి, ఈ సంగతి తెలిసి, రత్నాంగి సునఖతార శుభరూపమేనక, మేనకాదేవి, పార్వతీదేవి యొక్క తల్లి మేనకాదేవి, హిమవంతుని భార్య, తనదు విభుని మనసు మరలింపలేక, భర్త యొక్క మనసుని మార్చలేక, ఆయన ఆలోచన ఏంటి? శివునిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కదా, అది ఈమెకి ఇష్టం లేదు.
అందుకోసం ఈమె తనదు విభుని మనసు మరలింపలేక నర్మ సఖిజీరి చెలికెత్తన దాన్ని సఖిని పిలిచింది. ఏదో నమ్మకస్తురాలైనటువంటి రహస్యాలను కాపాడేటువంటి పోని ఆంతరంగికమైనటువంటి ఒక చెలికెత్తిని పిలిచింది. నర్మ సఖిని జీరి ఆత్మజ ఆర్తి వహించి ఇట్లను చూవలికే. ఆత్మజ ఆర్తి వహించి, ఆత్మజ అంటే కూతురు, కూతురు యొక్క ఆర్తి అంటే దుఃఖం, బాధ. ఆత్మజ ఆర్తి వహించి లేదా సరే తన తన బాధ, కూతురుకు సంబంధించిన బాధ పోని. ఆత్మజ ఆర్తి వహించి ఇట్లా అనుజువలికే ఈ రకంగా పలుకుతోంది ఆ చెలికత్తితోటి. కూతురుకు సంబంధించినటువంటి దుఃఖం ఆత్మజాతి అన్నప్పుడు వహించి ఇట్లా అనుజుబలికే. ఇక్కడ రత్నాంగి సునకతార శుభరూప మేనక అన్నప్పుడు మేనక అనేది మాత్రం పేరు, మిగతా అన్ని విశేషణాలు. రత్నాంగి రత్నములు అంటే అంగములు కలిగినది అని, సునఖతార అన్నప్పుడు కూడా నక్షత్రాల వంటి గోడు కలిగింది అని, శుభరూప అయినటువంటి మేనక. ఇలా మేనకకు విశేషణాలుగా అవన్నీ చెప్పు. ఇలా శివుడి కథాఘట్టంలో మేనక ఒక చెలిగతిని పిలిచి ఇట్లా మాట్లాడుతోంది. చంద్రుడి కథాఘట్టంలో అయితే అంత నిట్లౌట తెలిసి రత్నాంగి సునఖతార శుభరూప మేనక తనదు విభుని మనసు మరింపలేక నర్మసఖి జీరి ఆత్మజార్తి వహించి ఇట్లా అనుచు వలికి. అక్కడ కూడా ఒక చెలిని పిలిచి ఆ చెలితోటి ఏదో చెప్పుకుంటాం. ఇక్కడెవరు చంద్రుడి కథలో? తార. చూద్దాం తారకు కొన్ని విశేషణాలు. అంతా ఇట్లౌట తెలిసి రత్నాంగి, ఇందాక చెప్పినటువంటి విశేషణాలు ఇక్కడ కూడా సరిపోతాయి. రత్నంలో అంటే రత్నం అంటే అంగం కలిగినది అని. సునఖ తార, సునఖ తార, సునఖ అంటే మంచి నఖములు కలిగినది, అంతే, మంచి గోళ్ళు కలిగినది అని చెప్పాలి, అంతవరకే. తారా పేరు ఇక్కడ సునఖ అని విడగొట్టుకుని తారా పేరుగా చెప్పాలి, సంజ్ఞావాచకంగా చెప్పాలి. సునఖ తార, శుభరూప మేనక, రూపంలో మేనక వంటిది అని చెప్పాలి. మేనక అనే అప్సరస ఉంది కాబట్టి అప్సరస వంటి స్త్రీ అని చెప్పాలి, మేనక వంటిది అని. అయినటువంటి తార తనదు విభుని మనసు మరలింపలేక, ఆయన మనసులో ఏముందని మరల్చలేక నర్మసఖిజీరి ఒక ఆంతరంగిక చెలికెత్తిని పిలిచి ఆత్మజ ఆర్తి వహించి ఇట్లా నుంచి పలికిన. ఆత్మజ ఆర్తి అంటే ఆత్మజ అంటే బుద్ధిలో మనసులో పుట్టినటువంటి దుఃఖం అని చెప్పాలి. ఆత్మజ ఆర్తి వహించి ఇట్లా నుంచి పలికిన. ఈ రకంగా చెబుతోంది. ఎవరికి? చెలికత్తి తార. ఇది చంద్రుడి కథ. ఇప్పుడు మూడవ కథ సారంగధర కథ. దాంట్లో ఏమిటంటే అంతా నిట్లౌట తెలిసి రత్నాంగి, రత్నాంగి అనే ఆమె రాజరాజ నరేంద్రుడికి మొదటి భార్య, పెద్ద భార్య. అందుచేత ఆ మొదటి భార్య కొడుకు సారంగధరుడు, సారంగధరుడి తల్లి రత్నాంగి. రత్నాంగి అనేది ఇక్కడ నామవాచకం, సంజ్ఞావాచకం. రత్నాంగి సునఖతార శుభరూప మేనక అనే రెండు మాత్రం విశేషణాలు. సునఖతార నక్షత్రాల వంటి గోళ్ళు కలిగిందని, శుభరూప మేనక అంటే రూపంలో మేనక వంటిది అని. తనదు విభుని మనసు మరలింపలేక, భర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క మనసును మార్చలేక, ఎందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో వేయించాడు కదా కొడుకుని, ఆ నిర్ణయాన్ని ఆ అభిప్రాయాన్ని మార్చడం ఏం వల్ల కాలేదు కదా. మరలింపలేక నర్మ సఖిజీరి అంతరంగి దాన్ని పిలిచి ఆత్మజాతి వహించి ఇట్లా నుంచి బలికి కొడుకు సంబంధమైనటువంటి దుఃఖంతో ఇట్లా నుంచి పలికింది అని.
దాంతో ఆత్మజాతి అన్నప్పుడు చంద్రుడి కథలో మన్మథార్తి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మాత్రం అట్లా చెప్పడానికి వీళ్ళని, ఇక్కడ కుటుంబం సంబంధించిన అని చెప్పాలి సారంగధరుడి కథలో. ఆ హరిశ్చంద్రుడి కథలో, శివుడి కథలో అయితే అక్కడ కూతురుకు సంబంధించినటువంటి దుఃఖం అని చెప్పాలి. తార కథలో మాత్రం ఆత్మజాతి అన్నప్పుడు మన్మథార్తి అని కూడా చెప్పచ్చు. అకట సారంగధరుడు చిత్రాంగిన్ ఆర్యను నన్ను. ఈ చదివేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే చిత్రాంగిన ఆర్య నన్ను ఉంది. ఇక్కడ ఆర్య నన్ను అని చదవకూడదు. ఒక కథలో ఆర్యన్ అన్ను అని చదవాలి, ఇంకో కథలో ఇంకో రకంగా చదవాలి. అట్లా కథకు ఒక రకంగా చదవాల్సి రావటం వల్ల చదివేటప్పుడు లయ తప్పుతూ ఉంటుంది. అకట సారంగధరుడు చిత్రాంగిన్ ఆర్యన్ అన్నుంజేరగ నేల వద్దన్నగాని వానినే కోరనేల. అకట సారంగధరుడు చిత్రాంగిని ఆర్యన్ అన్నుంజేరగనేల వద్దన్నగాని వానినే కోరనేల. నాపతి ఎరిగియు ఇట్లు వానికి చేయగా నేల సఖియా. కృష్ణుడు ఆ చెలికతోటి మొదలుపెట్టింది. ఏమిటి మొదటిది? శివకథలో సఖియా సారంగధరుడు చిత్రాంగిన్ ఆర్యన్ అన్నున్ చేరగనేల. వద్దన్న గాని వానినే కోరనేలా. నా పతి ఎరిగియు ఇట్లు వానికి చేయగానేలా. ఇది ఆమె సందేహం, ప్రశ్న. మొదటిది ఏంటంటే సారంగధరుడు శివుడు చిత్రాంగి ఆర్య అన్నున్ చేరగనేల, పార్వతిని చేరగానేలా అని. ఆ పార్వతికి ఇవన్నీ విశేషణాలు. ఏమిటి? చిత్రాంగి, చిత్రమైన అంగములు కలిగినది. ఆర్య, ఆర్య అనే పదం పార్వతి అని అర్థం. అంతే. ఆర్య ఒక నామం పార్వతికి, అందువల్ల ఆర్య. ఆర్యన్. అన్ను, అన్ను అంటే స్త్రీ అని సాధారణ అర్థం. ఇక్కడ పార్వశ్యం పొందిన అని విశేషంగా కూడా చెప్పాడు. అన్ను అనే దానికి పార్వశ్యము నొందినటువంటి స్త్రీ అని అర్థం చెప్పాడు. సరే, అన్ను చేరగనేలా, శివుడు పార్వతిని చేరగానేలా అని సామాన్యంగా విశేషణం అంతా చూసుకున్నప్పుడు చిత్రాంగి అయినా ఆర్య అయినా పార్వశ్యం పార్వతిని చేరగానేలా అనేది ప్రశ్న. వద్దన్నా గాని వానినే కోరనేలా. ఆమె కూడా వద్దన్నా కూడా శివుణ్ణే కోరింది అని. వానినే కోరనేలా. వద్దన్నా కూడా వినకుండా పార్వతి శివుణ్ణే తపస్సు చేసి మరీ కోరుకుని మెప్పి. సరే, నా పతి ఎరిగియు ఇట్లు వానికి చేయగానేలా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నా భర్త అయినటువంటి హిమవంతుడు ఈ సంగతి అంతా తెలిసి కూడా, తనకి ఇష్టం లేదనే సంగతి తెలిసి కూడా ఆ శివుడికే ఇచ్చి చేస్తానని అనటం ఏమిటి? ఎరిగి ఇట్లు వానికి చేయగానేలా అని తన మొర చెలికతికి చెప్పుకుంటుంది, ఏం చేయలేక. ఇక చంద్రుడి పరంగా చూసినప్పుడు సఖియా సారంగధరుడు చిత్రాంగిని ఆర్యను నన్ను చేరగనేలా. చంద్రుడు చిత్రాంగి అయినటువంటి, చిత్రమైన అవయవములు కలిగినటువంటి ఆర్యను, ఆర్య అన్నప్పుడు 16 ఏండ్ల స్త్రీ అని అర్థం అంట. ఆర్య అనే పదానికి పూజ్యురాలనే కాదు, ఇలా కూడా అర్థం ఉంది. ఆర్యన్ పడుతుని నన్ను చేరగానేలా, నా దగ్గరికి రావడం ఎందుకు? చేరి ఉండ నేటికి. వద్దన్నా గాని
వానినే కోరనేలా వద్దన్నా కూడా వానినే కోరడమే ఎందుకు? నా పతి ఎరిగియున్, నా భర్త అయిన బృహస్పతి తెలిసి కూడా ఈ సంగతి ఇట్లు వానికి చేయగానేలా. ఈ విధంగా చంద్రుడికి అపకారం చేయడం ఎందుకు? ఇలా కొంత బాధతోటి ఆంతరంగిక చర్యకి చెప్పుకుంటాం. ఇక మూడవ దాంట్లో సఖియ సారంగధరుడు రత్నాంగి కదా చెప్పుకుంటున్నది. సారంగధరుడు చిత్రాంగిని అంటే ఇక్కడ కూడా పేరే, ఇక్కడ విశేషణం కాదు. చిత్రాంగిని ఆర్యన్, ఇక్కడ కూడా 16 ఏళ్ల పడుతుందాననే అన్నున్ స్త్రీని చేరగనేల పారవశ్యం పొందినటువంటి చిత్రాంగిని సమీపించడం ఎందుకు, దగ్గరికి వెళ్ళినది ఎందుకు, వెళ్లకుండా ఉండాల్సింది అనేది ఆలోచనగా ఉంది. వద్దన్నా గాని వానినే కోరలేలా. సారంగధరుడు వద్దన్నా కూడా చిత్రాంగి వానినే ఎందుకు కోరింది, వానినే కోరగానేలా. నా పతి ఎరిగియున్, నా భర్త సారంగధరుడు ఎట్లాంటి వాడో తెలిసి కూడా, ఎవరి గుణం ఎట్లాంటిదో తెలిసి కూడా అని అర్థం. ఎరిగియున్ అంటే తెలుసుకుని కూడా అని, అంటే ఎవరు ఎలాంటి వాడో తెలిసి కూడా అని. వానికి ఇట్లు చేయనేలా, ఈ రకంగా ఆయన వాడిని తీసుకుపోయి కారాగారంలో పడేయడం ఎందుకు? ఇట్లు చేయగా అంటే అక్కడ ఎట్లా అయినా అక్కడ జరిగింది ఏదో చెప్పుకోవాలంటే, ఈ విధంగా చేయడం ఎందుకు? ఈ విధం అంటే ఏ విధం చేయలేదు అంతే కదా. కాబట్టి ఇట్లు చేయగానేలా, చెరసాల పాలు చేయడం ఎందుకు? అక్కడ విచారకరము కదా అని చెలికత్తితోటి రత్నాంగి చెప్పుకుంటుంది ఇక్కడ. ఇలా ముగ్గురు కూడా 3 కథలలో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు చెలికత్తెల దగ్గర. కట్టుకొన మంచి వస్త్రము పెట్టుకొనగ దివ్యమగు సొమ్ములును లేక తిరిపెగాని భంగిన అక్కడ మనడు సారంగధరుని చేరువ దరి చేరినంతనే వలసట. కట్టుకొన మంచి వస్త్రము పెట్టుకొనగ దివ్యమగు సొమ్ములు లేక తిరిపెగాని భంగి నాగడ మనడు సారంగధరుని చెలువ దరి చేరినంతనే వలచుటేలా. ఇక్కడ శివుని గురించి శివకథలో కట్టుకోవడానికి మంచి వస్త్రాలు, ఆయన సంగతి తెలుసు కదా. ఆయన పాములే హారాలుగా ఉంటాయి, వస్త్రాలు కూడా గజ చర్మాంబరదారుడు ఇలా ఉంటుంది. మంచి వస్త్రాలు లేనటువంటి వాడు, పెట్టుకొనగా దివ్యమగు సొమ్ములు లేని, అవి కూడా లేవు, సొమ్ములు కూడా లేవనే కదా, నాగభూషలే కానీ. తిరిపెగాని భంగిన గడమనుడు సారంగధరుని చెలువ దరి చేరినంతనే వలచుటేలా. అటువంటి సారంగధరుడు తిరిపెగాడు అంటే భిక్షం ఎత్తేటువంటి వాడు, ఆది భిక్షు వాడు అంటాం కదా. కాబట్టి భిక్షకుడు అయినటువంటి వాడిని తిరిపెగాని భంగిన్ ఆకడమనుడు సారంగధరుని అలా విడగొట్టాలి. తిరిపెగాని భంగి భిక్షగాడు వల్లే, ఆకడమనుడు సారంగధరుని, ఆకడమనుడు అక్కడ అని, అక్కడ జీవించేటువంటి సారంగధరుని
శివుణ్ణి చెలువ దరిజేరినంతనే వలచుటేలా. చెలువ పార్వతి దరిచేరనంతనే వలచుట, దరిచేరినంతనే వలచుట. ఈ రకంగా ఆయన సమీపించగానే వలచుటెందుకు అని ఇలా ఆమె తన రెండో బాధ చెప్పారు. పోనీ ఉన్నవాడా కాదు, విష్ణువులాగా బాగా ఉన్నవాడైతే అదో మాట. ఇక్కడ అట్లా కాదు కదా, అసలు ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో నేను చక్కని వస్త్రాలే కట్టడు, చక్కని అలంకారాలు చేయడు. అలాంటి వాడిని, పైగా ఉన్నవాడు కాదు, భిక్షనెత్తుకునేవాడు, ఇలాంటి వాడిని చూడగానే వలచడం అనేది, వలచింది అనేటువంటిది ఆమె బాధ, తల్లిగా ఆమెకు ఉన్నటువంటి బాధ. అంతే. ఇది చెప్పుకుంది ఆ చెలిగతి దగ్గర. సరే, చంద్రకథలో చెలువ కట్టుకొన మంచి వస్త్రము పెట్టుకొనక దివ్యమగు సొమ్ములును లేక తిరిపెగాని భంగి నాగడ మనుడు సారంగధరుని చెలువ దరిచేరినంతనే వలచుటే. ఇదేంటంటే, ఇక్కడ చదువుకోవడానికి శిష్యుడిగా చేరాడు. మంచి చెడ్డలన్నీ వీళ్ళే చూడాలి, వాడికి బట్టలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి. అందుకే కట్టుకొన మంచి వస్త్రములు పెట్టుకొనక దివ్యమగు సొమ్ములు లేని తిరిపెగాని భంగి అని, బిచ్చగాడిలాగా. అటువంటి వాడు అయినటువంటి చంద్రుణ్ణి నా వద్ద మనుడు అని కూడా అంటోంది. నాకడ మనుడు అని అంటే నా దగ్గర జీవించేటువంటి అని. సారంగధరుని చెలువ దరిచేరినంతనే వలచుటేలా. అటువంటి వాడిని నేను కామించడం ఏమిటి అనేది వలచుటేలా అనేది ఆమె యొక్క సమస్య. అది ఆ చెలిగతికి చెప్పుకుంటాం. అట్లాంటి వాడిని నేనెట్ట కామించాను అని. సరే, సారంగధరుడి దగ్గరికి వచ్చేసరికి కట్టుకొన మంచి వస్త్రము పెట్టుకొనక దివ్యమగు సొమ్ములు లేక తిరిపెగాని భంగి నాకడమనుడు సారంగధరుని చెలువ దరిచేరినంతనే వలచుటేలా. ఆ చిత్రానికి దగ్గరికి వెళ్ళగానే వలచుటేలా అని. ఇక్కడ సారంగధరుడు యువరాజు మంచి వస్త్రములు దివ్యము సొమ్ములను లేక తిరిపెగానివని నాకడమనుడు. నా దగ్గర ఇట్లా కొడుకు కదా ఎంతైనా, నాకడ బతుకుతూ ఉంటాడు. ఎలా బతుకుతూ ఉంటాడు? సరైన వస్త్రాలు వేసుకోడు, సరైన ఆవరణాలు వేసుకోడు. అటువంటి వాడిని, వాడికి మొదటి నుంచి స్నేహితులు ఉన్నారు, ఆటలు పాటలు వాడి వల్ల. అలాంటి వాడిని ఈ చిత్రాంగి ప్రేమించడం ఏమిటి అనేది దాని సమస్య. కామించడం ఏమిటి, కామింపనేటికి తద్దిమ విషయం మనం అన్న పైకథలో లాగానే అన్వయం చేసుకోవాలి. ఇలా ఈ ముగ్గురు కూడా వాళ్ళని చెలికత్తెలుగా చెప్పుకుంటున్నారు. సారంగధరలో కథ అయితేనేమో రత్నాంగి చెప్పుకుంటుంది, అంతకుముందు కథలో చంద్రుడి కథలో అయితేనేమో తార చెప్పుకుంటుంది, శివ కథలో అయితే అక్కడ పార్వతి తల్లి అయినటువంటి మేనకాదేవి చెలికత్తెలకి, ఆంతరంగిక చెలికత్తెలు. ఇది ఇవాళ వరకు జరిగింది. దగ్గర చూద్దాం. స్వస్తి. రవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.